అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సౌమ్య. ఈరోజు పిల్లలకు ఒక మంచి కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అది రామాయణం. రామాయణం కేవలం ఒక కథ కాదు, ఒక గొప్ప చరిత్ర, ఒక గొప్ప నీతి. రామాయణంలో ఉన్న ప్రతి పాత్ర నుంచి మనము పిల్లలకు మంచి చెడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటి విషయాలు ఎన్నో నేర్పించవచ్చు. అంతేకాదు, రామాయణము దాదాపు 7,000 సంవత్సరాల క్రితము జరిగినట్టుగా మన చరిత్రకారులు చెప్తున్నారు. అయితే మరి మనం కథలోకి వెళ్దామా? చాలా సంవత్సరాల క్రితము అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవారు. ఆయనకి 3 భార్యలు: కౌశల్య, కైకేయి, సౌమిత్రి. కౌశల్య, కైకేయి, సౌమిత్రి. వీరికి 4 పిల్లలు. కౌశల్య కుమారుడు రాముడు, కైకేయి కుమారుడు భరతుడు, సౌమిత్రికి 2 కుమారులు: లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. దశరథ మహారాజుకు 4 పిల్లలు. ఈ 4 అన్నతమ్ములు ఎంతో తెలివైనవారు. అలానే ఎంతో చక్కగా అన్ని విద్యలను నేర్చుకున్నారు. రామునికి సీతతో పెళ్లి జరిగింది. రాముడు, సీత. అయితే దశరథ మహారాజు తన కుమారుడైన రాముణ్ణి రాజుగా ప్రకటించాడు. కానీ ఈ విషయం ఆయన భార్య కైకేయికి నచ్చలేదు. ఎందుకంటే కైకేయి తన కుమారుడైన భరతుణ్ణి రాజుగా చేయాలని అనుకుంది. ఇదే విషయాన్ని కైకేయి దశరథ మహారాజుకు చెప్పింది. తన కొడుకైన భరతుడు రాజుగా ఉండాలని కోరుకుంది. దీనికి దశరథ మహారాజు ఒప్పుకోకపోవడం వలన రాముని 14 సంవత్సరాలు అడవికి పంపించమని కోరింది కైక. దశరథ మహారాజుకు ఇష్టం లేకపోయినా ఎప్పుడూ తన భార్యకిచ్చిన మాట వలన రాముడిని 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి, అంటే అడవికి పంపించడానికి ఒప్పుకోవలసి వచ్చింది. తండ్రి ఇచ్చిన మాట వలన రాముడు 14 సంవత్సరాలు వనవాసం, అంటే అడవికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. రాముడితో పాటు అతని భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణుడు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి బయలుదేరారు. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్ళి అక్కడ హాయిగా వారు జీవనం మొదలుపెట్టారు. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత రావణుడు 10 తలల రాక్షసుడు. ఇతను లంకా రాజ్యానికి రాజు. రావణుడికి అడవిలో ఉన్న సీత గురించి తెలిసింది. సీతాదేవి చాలా అందంగా ఉంటుందని, ఎలా అయినా సరే లంకకు తీసుకువచ్చి పెళ్లి చేసుకుందామని చెప్పి రావణుడు అనుకున్నాడు. మరి దానికి సీతాదేవి ఒప్పుకోదు కదా. దీనికోసం రావణాసురుడు ఒక ఉపాయం ఆలోచించాడు. రావణుడు ఒక అందమైన బంగారు జింక రూపంలో సీతాదేవికి కనిపించాడు. అది చూసిన సీతాదేవి తనకు ఎలాగైనా ఆ బంగారు జింక కావాలని రాముణ్ణి అడిగింది. రాముడు సీతాదేవి కోసం ఆ బంగారు జింకను తీసుకురావడానికి బయలుదేరాడు. అక్కడ సీత కోసం లక్ష్మణుణ్ణి కాపలాగా పెట్టి బంగారు జింకను తీసుకురావడానికి రాముడు అడవిలోకి వెళ్ళాడు. అయితే ఎంతసేపటికి రాముడు రాకపోయేసరికి సీతాదేవి లక్ష్మణుని వెళ్ళి
రాముడి కోసం చూడమని చెప్పింది. లక్ష్మణుడు కూడా అన్నను వెతకడానికి అడవిలోకి వెళ్ళాడు. ఇంతలో రావణాసురుడు సీతాదేవి దగ్గరికి వచ్చి సీతాదేవిని అపహరించి తనతో పాటు లంకకు తీసుకుపోయాడు. తను వెతికే జింక మాయది అని గమనించిన రామలక్ష్మణులు తిరిగి వెనకకి వచ్చారు. అక్కడ సీతాదేవి లేకపోవడం చూసి సీతను ఎవరో అపహరించి తీసుకువెళ్లారని రామలక్ష్మణులకు తెలిసింది. రామలక్ష్మణుడిద్దరూ సీతను వెతుక్కుంటూ బయలుదేరారు. వారికి హనుమంతుడు కనిపించాడు. హనుమంతుడికి రాముడంటే విపరీతమైన భక్తి. హనుమంతుడు తన కోతుల సహాయంతో సీతాదేవి కోసం వెతకడానికి సాయం చేస్తానని చెప్పి రామలక్ష్మణులను కలిశాడు. అయితే సీతాదేవి లంకలో ఉందో లేదో చూడ్డానికి హనుమంతుడు ఎగురుకుంటూ లంకకు బయలుదేరుతాడు. లంకలో సీతాదేవి రాముని కోసం ఎదురు చూస్తూ ఉండడం హనుమంతుడు చూస్తాడు. సీతాదేవిని కలిసి తొందరలో రాముడు వచ్చి తీసుకువెళ్తాడు, బాధపడవద్దు అని చెప్తాడు. సీతాదేవి తన గుర్తుగా హనుమంతునికి ఒక ఉంగరం ఇస్తుంది. రాముని కోసం ఆ ఉంగరం తీసుకుని హనుమంతుడు తిరిగి బయలుదేరుతాడు. తిరిగి రాముని చేరిన హనుమంతుడు లంకలో సీతాదేవిని చూసిన విషయాన్ని చెప్పి రాముడికి సీత ఇచ్చిన ఉంగరాన్ని అందిస్తాడు. రాముడు సీత తన కోసం లంకలో ఎదురు చూస్తూ ఉందని తెలుసుకొని లక్ష్మణుడు ఇంకా హనుమంతుడు అతని సైన్యం సహాయంతో సీతాదేవిని తీసుకురావడానికి లంకకు బయలుదేరుతాడు. హనుమంతుని సాయంతో లంకకు చేరిన రాముడు, లక్ష్మణుడు ఇంకా హనుమంతుని సైన్యము రావణుని సైన్యంతో యుద్ధం చేస్తారు. చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత రాముడు రావణాసురుణ్ణి యుద్ధంలో ఓడిస్తాడు. యుద్ధంలో ఓడించి తన భార్య అయిన సీతని కలుస్తాడు. తిరిగి క్షేమంగా సీతను తీసుకుని అడవికి చేరుతాడు రాముడు. ఇలా 14 సంవత్సరాలు రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో గడిపిన తరువాత తిరిగి అయోధ్యకు చేరతారు. అయోధ్యకు చేరిన తరువాత రాముడు, సీతకు పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముడు అయోధ్యకు రాజై చక్కగా చాలా సంవత్సరాలు ప్రజలను పరిపాలించాడు. అయితే ఈ కథ నుంచి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాముని తండ్రి దశరథుడు. దశరథునికి తనకి ఇష్టం లేకపోయినా తన భార్య అయిన కైకేయికి ఇచ్చిన మాట వల్ల దశరథ మహారాజు తన కొడుకు రాముని అడవికి పంపించడానికి సిద్ధమవుతాడు. అంటే ఒక్కసారి మాట ఇస్తే ఆ మాటకి అంత విలువ ఇచ్చిన తండ్రి. అలానే తండ్రి ఇచ్చిన మాటని గౌరవించిన రాముడు తనకున్న అన్ని సౌకర్యాలని పక్కన పెట్టి 14 సంవత్సరాలు వనవాసం చేయడానికి సిద్ధమవుతాడు. అలానే రాముడితో తన భర్త వెనకాల నడిచే భార్యగా సీతాదేవి కూడా వనవాసం చేయడానికి 14 సంవత్సరాలు అడవికి బయలుదేరింది. భార్య భర్తల మధ్య ఉండవలసిన బంధం గురించి మనం తెలుసుకోవచ్చు. రాముని తమ్ముడు అయిన లక్ష్మణుడు అన్నకి తోడుగా తనతో అవసరం లేకపోయినా కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. అంటే తమ్ముడికి అన్న పైన ఉన్న ఒక గౌరవము, బాధ్యత, అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది మనము ఈ కథ నుంచి నేర్చుకోవచ్చు. రాముడు అడవికి వెళ్ళిన తరువాత కైకేయి తమ కుమారుడైన
భరతుని రాజుగా చూడాలని అనుకుంది. కానీ భరతుడు, శత్రుఘ్నుడు తిరిగి తన అన్న రాముడు అడవి నుంచి వచ్చే వరకు రాజ్యం తీసుకోలేదు. అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య ఉన్న ఒక ముఖ్యమైన బంధము, ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవము మనకి ఈ కథ నుంచి తెలుస్తుంది. హనుమంతుడు ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండా రాముడి మీద ఉన్న భక్తితో రాముడి కోసము తను ఎంతో సహాయం చేశాడు. అవసరం కొరకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం అనేది ఎంత ముఖ్యమో మనకి హనుమంతుడు ద్వారా తెలుస్తుంది. ఇక రావణుడు, లంకకు రాజైన రావణుడు వేరొకరి భార్యను ఆశించి చివరకు తన ప్రాణాలనే కోల్పోయాడు. ఇలా రామాయణము తండ్రికి ఇచ్చిన మాట, అన్నదమ్ముల బంధము, భార్యాభర్తల అనుబంధము, ఇలాంటి ఎన్నో విషయాలను మనము రామాయణం ద్వారా నేర్చుకోవచ్చు. మరి రామాయణం కథ విన్నారు కదా. ఇలా ఈ కథ నుంచి మనము జీవితానికి కావలసిన ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.